స్టార్టింగ్‌లో ఈ షాట్‌లో స్టీవ్ వేసుకున్న షూస్‌ని 'అవెంజర్స్ ఎండ్ గేమ్' మూవీలో చూడొచ్చు. స్టీవ్ ఏమంత రిచ్ కాదు కాబట్టి, అప్పటి షూస్‌ని ఇప్పటిదాకా వాడుతూనైనా ఉండాలి. షూ క్వాలిటీ నచ్చి మళ్ళీ కొనుక్కునైనా ఉండాలి. స్టీవ్ హ్యాండ్‌కి ఒక రింగ్ చూడొచ్చు. స్టీవ్ పెగ్గీని మ్యారేజ్ చేసుకున్నాడు కదా! సో, ఇది మ్యారేజ్ రింగ్ అనమాట. స్టీవ్ పెగ్గీ ఇంటికొస్తాడు. ఈ ఇల్లు 'అవెంజర్స్ ఎండ్ గేమ్‌లో' చూసిన సేమ్ హౌసే. కాకపోతే కొంచెం చెట్లు కొట్టేశారు. ఏంటో మూవీస్‌లో కూడా చెట్లు కొట్టేస్తున్నారు. అంటే కొంచెం అవతార వైబ్‌లో ఉన్నానులెండి. అసల ఈ సీన్ టైమ్‌లైన్ గురించి మాట్లాడుకుందాం. స్టీవ్ ఇన్ఫినిటీ స్టోన్స్‌ని పెట్టేసి మిషన్ అంతా కంప్లీట్ చేసిన తర్వాత పెగ్గీ దగ్గరకొచ్చేస్తాడు కదా! అలా వచ్చేసిన 1 ఇయర్ తర్వాత ఈ సీన్ జరుగుతుంది. ఎందుకంటే స్టీవ్‌కి ఒక పిల్లోడున్నాడు కాబట్టి స్టీవ్ టైమ్ ట్రావెల్ చేసొచ్చి 1 ఇయర్ పక్కా అయిపోద్ది. తర్వాత సీన్‌లో స్టీవ్ ఇంట్లోకెళ్తున్నప్పుడు కెప్టెన్ అమెరికా సూట్‌ని చూపిస్తారు. ఈ సూట్‌ని 'అవెంజర్స్ ఎండ్ గేమ్' టైమ్‌లో స్టీవ్ టైమ్ ట్రావెల్ చేస్తున్నప్పుడు వేసుకొనుంటాడు. డైరెక్ట్‌గా తను పెగ్గీ దగ్గరికొచ్చేయడం, ఇంకా ఈ సూట్ స్టీవ్ దగ్గరే ఉంటుంది. దీంతో పాటు మేబీ టైమ్ ట్రావెల్ మిషన్ అదే ఆ వాచ్ కూడా స్టీవ్ దగ్గర ఉండొచ్చు. స్టీవ్ మేబీ ఈ సూట్‌ని మూవీలో ఎక్కడ వాడడు. ఎందుకంటే తిరిగి వస్తుంది స్టీవ్ రోజెస్. కెప్టెన్ అమెరికా కాదు. కెప్టెన్ అమెరికా ఆల్రెడీ ఇంకొకడున్నాడు కదా! సో, స్టీవ్ రోజెస్‌ని మాత్రమే చూపిస్తారు. కెప్టెన్ అమెరికా యాంగిల్‌ని చూపించరు. తర్వాత షాట్‌లో స్టీవ్ చేతుల్లో ఒక కొడుకుంటాడు. కొడుకని చెప్పలేం. కూతురు కూడా అవ్వచ్చు. ఎందుకంటే కామిక్స్‌లో స్టీవ్‌కి కూతురు కూడా ఉంది. ఈడు చూడ్డానికి అచ్చం అబ్బాయిలానే ఉన్నాడు. సో, వీడెవడంటే వీడి పేరు కామిక్స్ ప్రకారంగా అయితే జేమ్స్ రోజెస్. వీడి ఒరిజిన్ ఏంటి? వీడి పవర్స్ ఏంటి? వీడి కథ ఏంటి? అనేది ఆల్రెడీ ఒక వీడియో చేసి 2 డేస్ బ్యాకే అప్‌లోడ్ చేశాను. మీలో ఎవరైనా చూడకపోతే తప్పకుండా చూడండి. ఆ వీడియో మీకు బాగా యూజ్ అవుతుంది. ఇందాక కూతురుంది అని జెప్పాను కదా! ఆ కూతురు గురించి కూడా ఆ వీడియోలో జెప్పాను. థోర్ హ్యామర్‌ని కూడా ఎత్తేస్తది. తన స్టోరీ కూడా చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. సో, తప్పకుండా చూడడానికి ట్రై చేయండి. తర్వాత స్టీవ్ రోజెస్ మళ్ళీ 'డూమ్స్‌డే' మూవీలో రిటర్న్ అవుతాడు అని చెప్పి వేస్తారు. స్టీవ్ రోజెస్ అని వేస్తారు. కెప్టెన్ అమెరికా అని వేయరు. ఎందుకో ఇందాకే చెప్పాను కదా! ఓన్లీ స్టీవ్ రోజెస్‌ని మాత్రమే ఈ మూవీలో మనం చూస్తాం. అయినా స్టీవ్ రోజెస్ సూట్ ఏసినా ఏయకపోయినా కెప్టెన్ అమెరికనేనబ్బా! అది తన క్యారెక్టర్‌లో ఉంది. తన సూట్‌లో కాదు. తర్వాత 'అవెంజర్స్ డూమ్స్‌డే' లోగో పడి కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది. ఈ కౌంట్ డౌన్ 'అవెంజర్స్ డూమ్స్‌డే' మూవీ రావడానికి ఇంకా 1 ఇయర్ ఉంది అని. అలా ట్రైలర్ ఎండ్ అవుతుంది. కానీ 'డూమ్స్‌డే' మూవీలో స్టీవ్ ఎందుకొచ్చాడు అనే డౌట్ చాలా మందిలో ఉంటుంది. దానికి ఆన్సర్ ఏంటంటే డూమ్ రావడం వల్ల. డూమ్ స్టీవ్ దగ్గరికెందుకొస్తాడంటే స్టీవ్ చేసిన ఏదో ఒక పని వల్ల. ఈ స్టీవ్ ఏం చేశాడు అనే డౌట్ ఉందా? ట్రైలర్‌లో మనకి బాగా ఏం చూపించారు? స్టీవ్ కొడుకుని. అంటే మీకు అర్థమయ్యే ఉంటుంది. స్టీవ్ టైమ్ ట్రావెల్ చేయడం మాత్రమే కాకుండా, పెగ్గీ దగ్గరికి రావడం మాత్రమే కాకుండా, ఎక్స్‌ట్రాగా పెగ్గీతోటి ఒక పిల్లాడిని కూడా కంటాడు. అలా టైమ్ లైన్స్ డిస్టర్బ్ అవుతాయి. ఇన్కర్షన్ ట్రిగ్గర్ అయ్యే ఛాన్స్ ఉంది. ఆ ఇన్కర్షన్ వల్ల డాక్టర్ డూమ్‌కి సంబంధించిన ఫ్యామిలీ గాని, యూనివర్స్ కానీ నాశనం అయిపోవచ్చు. ప్రాబ్లమ్‌లో పడొచ్చు. వాళ్ళని కాపాడుకోవడం కోసమో, టైమ్ లైన్స్‌ని డిస్టర్బ్ చేసినందుకు రివెంజ్ తీర్చుకోవడం కోసమో డూమ్స్‌డేని క్రియేట్ చేస్తున్నాడు. స్టీవ్ ఈ రెండిట్లో ఏదో ఒక తప్పు చేసుంటాడు. అందువల్లే డూమ్ స్టీవ్ దగ్గరికి రాబోతున్నాడు. సో, టీజర్‌లో ఏమీ లేనట్టే చూపించారు గానీ, టీజర్‌లో బానే చూపించారు. సో, ఇది 'అవెంజర్స్ డూమ్స్‌డే' మూవీకి సంబంధించిన టీజర్ 1 బ్రేక్ డౌన్. మీకు క్లారిటీగా అర్థమైందనుకుంటున్నాను. తర్వాత 'థోర్‌ది', తర్వాత 'డూమ్‌ది', తర్వాత ఫైనల్ ట్రైలర్ కూడా వస్తదంట. వీటిని కూడా నేను బ్రేక్ డౌన్ చేస్తాను. ఆ వీడియోస్ మీకు ఫాస్ట్‌గా రావాలంటే ప్లీజ్ మన ఛానెల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. 'డూమ్స్‌డే' మీద ఇంకా వీడియోస్ కావాలంటే చెప్పండి. తప్పకుండా చేస్తాను.